చందమామ కథ. ఉచిత సలహాలు. నారయ్యకు తాతల నాటి పూరిపాక ఒకటి ఉన్నది. దానిని ఆనుకుని విశాలమైన పెరడు ఉన్నది. నారయ్య ఆ పెరట్లో అరటి పిలకలు నాటాడు. అరటి తోట ఏపుగా పెరిగి పచ్చగా కంటికి ఇంపుగా ఉన్నది. ఒకరోజు ఉదయం నారయ్య అరటి తోటలో కాలువలు సరిచేస్తూ ఉండగా జమీందారు గారి పాత గుర్రపు బండి వచ్చి ఆగింది. అది చూసి నారయ్య ఆశ్చర్యపడుతూ ఉండగా బండిలో నుంచి జమీందారు గారి భార్య దిగి నారయ్యని పిలిచింది. నారయ్య హడావిడిగా మట్టి చేతులు కడుక్కొని పైపంచతో తుడుచుకుంటూ వచ్చాడు. ఆమె అతని పేరు అడిగి తెలుసుకుని, చూడు నారయ్య, పెరటితో సహా నీ పాకను నాకు అమ్ముతావా అని అడిగింది. నారయ్య ఆశ్చర్యపోతూ జవాబు చెప్పలేదు. జమీందారు గారి భార్యకు తన పూరిపాకతో ఏం పనో అతనికి అంతుబట్టలేదు. డబ్బు గురించి సందేహించకు, 500 ఇస్తాను అన్నదామె. నారయ్య తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఆ పూరిపాకకు ఎవరు 200 కూడా ఇవ్వరు. అందుచేత ఆమె 500 అనేసరికి అతనికి నోటమాట రాలేదు. అతను మాట్లాడకపోవడం చూసి జమీందారు గారి భార్య ఆ మొత్తం చాలలేదు కాబోలు అనుకుని, సరే 750 ఇస్తాను, మరి మాట్లాడకు అన్నది. నారయ్యకు మూర్ఛ వచ్చినంత పని అయ్యింది. 750, అది పెట్టి ఎంత వ్యాపారమైనా చేసుకోవచ్చు అని అతను ఆలోచనలో పడ్డాడు. అప్పటికీ నారయ్య సరే అనకపోయేసరికి జమీందారు గారి భార్య విసిగిపోయి, ఆఖరి మాట 1000 రూపాయలు ఇస్తాను, నీ పాక ఇస్తావో ఇవ్వవో చెప్పేయి అన్నది. నారయ్య అంగీకరించినట్టు తల ఊపి, అమ్మగారు, సాయంత్రం లోపల మేం పాకను ఖాళీ చేసి వెళ్ళిపోతాం. సాయంత్రం మీరు దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అన్నాడు. సాయంత్రం డబ్బు ఇచ్చి మనిషిని పంపుతాను అని జమీందారు గారి భార్య చాలా తృప్తి పడ్డట్టు కనిపిస్తూ బండి ఎక్కి వెళ్ళిపోయింది. ఆవిడ అలా వెళ్ళగానే నారయ్య తన భార్యను ఉద్దేశించి, మన పంట పండిందోయ్ అంటూ ఎగిరి గంతు వేశాడు. జమీందారు గారి బండి నారయ్య పాక ముందు ఆగిన క్షణం నుంచి ఇరుపొరుగు వాళ్ళు అంతా శ్రద్ధగా వింటూనే ఉన్నారు. వాళ్ళు అందరూ నారయ్య దగ్గరకు వచ్చి, పాకను నిజంగానే జమీందారు గారికి అమ్మేస్తావా ఏమిటి అని వింతగా అడిగారు. 1000 రూపాయలు వస్తుంటే అమ్మక ఏం చేస్తాను అన్నాడు నారయ్య. నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది. నీ ముష్టి పాకకు 1000 రూపాయల ధర ఎందుకు పలికిందో ఆలోచించాలా వద్దా? ఆవిడ గారు ఏ లాభము చూసుకోకుండానే అంత డబ్బు ఇస్తున్నదా? నీ పెరట్లోనో పాకలోనో ఏదో నిధి నిక్షేపం ఉన్నట్టు ఆవిడకు జూడీగా తెలిసి ఉండాలి. నువ్వు వెర్రి వెధవవు కనుక అమ్మేయటానికి సిద్ధపడ్డావు. చూడు, ఏ పరిస్థితుల్లోనూ నువ్వు నీ పాకను అమ్మకు. ఆ నిధి నిక్షేపమేదో నువ్వే తవ్వి తీసుకో. ముష్టి 1000 రూపాయలకు ఆశపడకు అని నలుగురు నారయ్యకు ఉచిత సలహాలు ఇచ్చి ఉక్కిరి బిక్కిరి చేసి వెళ్ళిపోయారు. ఈ సలహాలు నారయ్యకు నచ్చాయి. అతని భార్య కూడా వాళ్ళు చెప్పింది నిజమే. రేపు కూతురికి పెళ్లి చెయ్యబోతూ ఆవిడ 1000 రూపాయలు పెట్టి ఈ పాక ఎందుకు కొంటుంది? కూతుర్ని ఇందులో గృహప్రవేశం చేయిస్తుందా అన్నది. సాయంత్రం జమీందారు గారి మనిషి డబ్బు తీసుకుని వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ పాకను అమ్మే ఉద్దేశం మానుకున్నామన్నారు. అతను వెళ్ళిపోయాడు. ఆ రాత్రి లాంతరు వెలుగులో నారయ్య పెరట్లోని అరటి చెట్లన్నీ పీకి పారేసి పెరడంతా లోతుగా తవ్వి చూశాడు. ఏమీ దొరకలేదు. పాక లోపల తవ్వినా ఏమీ లేదు. కప్పంతా పీకి చూసినా ఫలితం లేకపోయింది. తెల్లవారింది. బంగారం లాంటి బేరం చెడగొట్టుకున్నాం అన్నాడు నారయ్య ఏడుపు గొంతుతో. ఇప్పటికైనా మించిపోయిందేముంది? నువ్వు వెళ్ళి ఆవిడతో పాకను అమ్ముతానని చెప్పి 500 ఇస్తానన్నా తటపటాయించక ఒప్పేసుకో అన్నది నారయ్య భార్య. నారయ్య జమీందారు గారి ఇంటికి వెళ్ళి జమీందారు గారి భార్యతో, బుద్ధి లేక నలుగురి సలహాలు విని పాకను అమ్మనని చెప్పాను. ఇప్పుడు అమ్మాలనుకుంటున్నాను. మీకు తోచిన ధర ఇప్పించండమ్మా అన్నాడు. ఆమె చిన్నగా నవ్వి, ఇంకా నీ పాక నాకు దేనికి? పందెం ఎలాగో ఓడాను అంటూ ఆమె తనకు జమీందారు గారికి మధ్య పందెం మాట చెప్పింది. జమీందారు గారి బండి తాత ముత్తాతల నాటిది. ఆమె కాపరానికి వచ్చినప్పటి నుండి జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలని ప్రయత్నిస్తుంది. కానీ జమీందారుకు పాత బండి అంటే ప్రాణం. ఆయన తాత ముత్తాతలందరూ అందులోనే ఊరేగారు.
పూర్వీకుల నుంచి వస్తున్న వస్తువులను ఎవరూ వదులుకోరు. చివరకు ఊరి చివర అరటి పిలకలు నాటినవాడు కూడా తన తాత ముత్తాతల నాటి పాకను వదులుకోడు. నిలువెత్తు ధనం పోసినా వాడు దాన్ని అమ్మడు. కావలిస్తే అడిగి చూడు అన్నాడు జమీందారు. దాని మీదట ఇద్దరూ 1000 రూపాయల పందెం వేసుకున్నారు. ఆ పందెం ఓడిపోయింది జమీందారు భార్య. పందెం గెలుస్తానన్న ధైర్యంతోనూ, జమీందారు గారి చేత కొత్త బండి కొనిపించాలన్న పట్టుదలతోనూ 1000 రూపాయలు నీకిస్తానన్నాను. నువ్వు ఊళ్ళో వాళ్ళ ఉచిత సలహాలు విని నా ఆశలన్నీ నట్టేట ముంచావు. నీకు తెలుసా, నీ సలహాలు ఇచ్చిన వాళ్లే నా దగ్గరకు వచ్చి తమ ఇళ్లను 500కే ఇస్తామన్నారు. నలుగురి మాటలు విని నష్టపోయావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, వెళ్ళు అన్నది జమీందారు గారి భార్య. నారయ్య తల వంచుకొని ఇంటి దారి పట్టాడు.